So hello everyone, good afternoon. So ఈరోజు బేసికల్గా ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ ప్రెస్ మీట్. సో ఈరోజు మనము ఇంటర్నేషనల్ పేషెంట్ 32-year-old మేల్ హూ కేమ్ ఫ్రమ్ సొమాలియా సక్సెస్ఫుల్లీ ట్రీటెడ్ ఆ కేసు గురించి మాట్లాడుకుంటాము. సో బేసికల్గా తను మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కంట్రీ నుంచి వచ్చినప్పుడు హీ ప్రజెంటెడ్ టు అస్ విత్ వామిటింగ్, పెయిన్ అబ్డామెన్, అంటే వాంతులు, కడుపు నొప్పి, జ్వరము, ఆకలి మందగించడం ఇలాంటి లక్షణాలతో మన దగ్గరికి వచ్చాడు. సో రాగానే ఫిజికల్ ఎగ్జామినేషన్ అయిపోయాక అవసరమైనటువంటి బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్స్, అత్యాధునికమైనటువంటి పెట్ సిటీ స్కాన్ అది మొదలైనవన్నీ అన్ని పరీక్షలు చేశాక మనకి కిడ్నీ పై భాగంలో అడ్రినల్ గ్లాండ్ అని ఉంటుంది. సో అక్కడ ఒక పెద్ద బిగ్ మాస్ ఉంది, అరౌండ్ క్లోజ్ టు 15 centimeters. సో ప్రాబబ్లీ మనము అది అడ్రినల్ గ్లాండ్ నుంచే వచ్చింది అని అనుకున్నాం. బట్ ఏదైతే పెద్ద ట్యూమర్ ఉందో 15 centimeters ట్యూమర్, అది చుట్టుపక్కల భాగాలకు కూడా స్ప్రెడ్ అయింది. అంటే లివర్కి ఇన్ఫిల్ట్రేట్ కావడము, లివర్కి స్ప్రెడ్ కావడము, చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని లింఫ్ నోడ్స్ కూడా స్ప్రెడ్ కావడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో అంత పెద్ద ట్యూమర్ ఉన్నప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ ఏ రకమైనటువంటి ట్యూమర్ అనేది మనము నిర్ధారించలేకపోయాము. బికాజ్ ఆ ప్రదేశంలో వచ్చేటువంటి ట్యూమర్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి అండ్ మల్టిపుల్ ప్లేసెస్ నుంచి కూడా ఆ ప్రదేశంలో మనకు క్యాన్సర్ గడ్డ ఫామ్ కావచ్చు. ఓకేనండి. సో అవసరమైనటువంటి బ్లడ్ టెస్ట్లు, సిటీ స్కానింగ్, పెట్ సిటీ స్కానింగ్ చేశాక క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. కానీ ఏ రకమైనటువంటి క్యాన్సర్ అని ఆ స్టేజ్లో మనకు నిర్ధారణ కాలేదు. మోస్ట్ ప్రాబబ్లీ కిడ్నీ పైన ఉన్నటువంటి చిన్న గ్రంథి అడ్రినల్ గ్లాండ్ నుంచి వచ్చిందని చెప్పేసి డిస్కస్ చేశాము. సో ఇది డెఫినెట్గా కాంప్లెక్స్ కేసు కాబట్టి మనము మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేయడం జరిగింది. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్. సో ఏ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరం కూర్చొని ఈ కాంప్లెక్స్ కేసు గురించి మాట్లాడి వాట్ బెస్ట్ వీ కెన్ డూ అని డిస్కస్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో తద్వారా పేషెంట్ సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయగలిగాము. సో ఆపరేషన్లో భాగంగా యూరాలజిస్ట్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ కిషోర్ రెడ్డి గారు, డాక్టర్ రవికుమార్ గారు కూడా నాతో పాటు ఉన్నారు డిసిషన్ మేకింగ్ అండ్ సర్జరీలో. సో బేసికల్లీ పేషెంట్ అండర్వెంట్ రైట్ రాడికల్ నెఫ్రెక్టమీ అండ్ రైట్ హెపటెక్టమీ. సో కిడ్నీ మొత్తం తీసివేయడం జరిగింది రైట్ సైడ్, అండ్ రైట్ లోబ్ ఆఫ్ ద లివర్ కూడా తీసివేయడం జరిగింది, రైట్ హెపటెక్టమీ. పోస్ట్ దాట్ మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ ప్రదేశంలో ఏదైతే క్యాన్సర్ గడ్డ ఉంటుందో ఎక్కడి నుంచైనా రావచ్చు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి కాంప్లెక్స్ టెస్టింగ్స్, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ టెస్టింగ్స్, అవసరమైనటువంటి అన్ని సమగ్ర పరీక్షలు చేసిన తర్వాత మనము కంక్లూడ్ చేయగలిగాము. ఏమంటే ఫైనల్ డయాగ్నోసిస్ ఈజ్ అడ్రినోకార్టికల్ కార్సినోమా. సో అంటే కిడ్నీ పై భాగంలో ఉన్నటువంటి చిన్న గ్రంథి, వెరీ స్మాల్, అక్కడ నుంచి 15 centimeters ట్యూమర్ ఫామ్ అయింది అండ్ దట్ హ్యాస్ spread everywhere across in and around and nearby organs. So but సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశాక ఇది వెరీ బిగ్ ట్యూమర్ అండ్ చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ కావడము, లివర్కి స్ప్రెడ్ కావడము ఇలాంటి హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సర్ మళ్ళీ తిరిగి వచ్చే హై రిస్క్ కూడా ఉంది. సో అలా రాకుండా ఉండడానికి మనము కాంప్లెక్స్ కీమోథెరపీ, అగైన్ దిస్ ఈజ్ నాట్ వెరీ రొటీన్ కీమోథెరపీ. సో కాంప్లెక్స్ కీమోథెరపీ 6 cycles ఇవ్వడం జరిగింది. అండ్ సో ట్రీట్మెంట్ అంతా ముగిసిపోయిన తర్వాత 1 month గ్యాప్ ఇచ్చాక, ఆల్మోస్ట్ 1.5 month గ్యాప్ ఇచ్చాక ఫాలో అప్ స్కాన్ చేసాం పెట్ సిటీ. సో దాంట్లో కంప్లీట్గా దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ డిసీజ్, అంటే కంప్లీట్గా పేషెంట్ ఈజ్ క్యూర్డ్ ఆఫ్ సచ్ వెరీ కాంప్లెక్స్ అండ్ అగ్రెసివ్ క్యాన్సర్. సో బేసికల్గా అడ్రినోకార్టికల్ కార్సినోమా అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అడ్రినల్ గ్లాండ్ అండ్ చాలామంది ఇట్స్ ఎ వేరీడ్ స్పెక్ట్రమ్, ఇట్ కెన్ ప్రజెంట్ ఇన్ మల్టిపుల్ వేస్. సో కొంతమంది వామిటింగ్స్, ఈ పేషెంట్ వచ్చినట్టుగా కడుపు నొప్పి, వామిటింగ్, ఆకలి మందగించడం, ఫీవర్ లాంటి లక్షణాలు రావచ్చు. కానీ మోర్ ఇంట్రెస్టింగ్లీ ఈ క్యాన్సర్లో కొన్నిసార్లు హార్మోనల్ ఎక్సెస్ ప్రొడక్షన్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ద్వారా వస్తారు. అంటే కార్టిజాల్ ఎక్కువ కావడం వల్ల కుషింగ్ సిండ్రోమ్, ఓకే, ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ కావడం వల్ల హైపర్ టెన్షన్ అండ్ హైపోకెలీమియా, అండ్ కొన్నిసార్లు సెక్స్ హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ ఎక్కువ కావడం వల్ల మేల్స్లో లాస్ ఆఫ్ లిబిడో, గైనకోమాస్టియా లాంటి లక్షణాలు రావడము, ఫీమేల్స్లో ఆండ్రోజెన్స్ ఎక్కువ కావడం వల్ల ఫేషియల్ హెయిర్, ఎక్సెస్ బాడీ హెయిర్, డీపెనింగ్ ఆఫ్ వాయిస్, ఇలాంటి ఒక విలక్షణమైన సిమ్టమ్స్ ద్వారా వీళ్ళు మన దగ్గరికి వస్తుంటారు. దిస్ ఈజ్ అ వెరీ రేర్ ట్యూమర్
అంటే మనం ఇన్సిడెన్స్ వైజ్ చూసుకున్నట్టయితే ప్రతి 10 లక్షల మందిలో ఒకరికి ఆర్ ఇద్దరికి మాత్రమే వచ్చేటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నటువంటి ట్యూమర్. సో దీనిలో భాగంగా మనం ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోదగ్గది అంటే ఇలాంటి రేర్ అండ్ కాంప్లెక్స్ అండ్ బయాలజికల్లీ అగ్రెసివ్ క్యాన్సర్ ట్యూమర్స్ ఉన్నప్పుడు మనకి ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. రెండోది ట్రీటింగ్ హాస్పిటల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ గురించి మాట్లాడుకుంటే సో వీ హ్యావ్ ఎమినెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ కిషోర్ రెడ్డి గారు విత్ అస్ అండ్ డాక్టర్ రవికుమార్ గారు యూరాలజిస్ట్. సో మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ డిస్కషన్ అయినాక వాట్ బెస్ట్ కెన్ బి డన్ అని డిస్కస్ చేశాక ఫర్దర్ స్టెప్స్ తీసుకోవడం ద్వారా మనము ఈ పేషెంట్ను క్యూర్ చేయగలిగాము. సో యా, ఐ థింక్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ సార్. Gentleman had presented to us with a large mass arising from the very large tumor arising from the upper pole of the kidney. So any investigations any chepichin tarvata we decided to go ahead with a open nephrectomy along with the help of Kishore Reddy sir, because our tumor anedi manaku liver lo kuda antukoni undi kabatti. So intra-op we faced a lot of challenges and difficulties, so but we were able to remove the tumor in toto. సో అడ్రీనల్ అనేది కిడ్నీ అండ్ అది అతుక్కొని ఉన్న లివర్ భాగం కూడా తీసేసడం జరిగింది. సో ఇట్ వాస్ అ కాంప్లికేటెడ్ సర్జరీ బట్ మొత్తం తీసేయగలను. అండ్ పోస్ట్ దట్ బయాప్సీ రిపోర్ట్ని బట్టి వాళ్ళు ఇచ్చిన కీమోథెరపీతో పేషెంట్ ఇస్ డూయింగ్. పేరు డాక్టర్ కిషోర్ రెడ్డి అండి. నేను ఇక్కడ సర్జికల్ గ్యాస్ట్రో అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని మెడికల్ హాస్పిటల్ హైటెక్ సిటీలో. ఇంత యంగ్ పేషెంట్లో యూజువల్గా ఇంత పెద్ద ట్యూమర్స్ ఉన్నప్పుడు యూజువల్గా అంటే ద ట్యూమర్ బిహేవియర్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఈ ట్యూమర్ చాలా పెద్దగా ఉండి కిడ్నీ, అడ్రినల్, లివర్ మరియు లివర్ దగ్గర ఉన్న వీనా క్యావా అంటాం, అంటే మెయిన్ బ్లడ్ వెసల్ దాని చుట్టూ కూడా స్ప్రెడ్ అయిపోయి ఉండి అడ్వాన్స్డ్ లోకో రీజనల్ అడ్వాన్స్డ్ స్టేజ్ అంటాం. ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం సర్జికల్గా చేయడం అనేది కూడా డిఫికల్ట్గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కిడ్నీ తీసేయాల్సి ఉంటుంది, అడ్రినల్, లివరు, తర్వాత వీనా క్యావా చుట్టూ ఉన్న టిష్యూ ఇవన్నీ కూడా చేయడానికి కొంచెం మేజర్ సర్జికల్ ప్రొసీజర్ అవుతుంది. బట్ వీ డిడ్ యాజ్ ఎ టీమ్ మొత్తంగా ట్యూమర్ అంతా తీసేయడం, అంటే కిడ్నీ, అడ్రినల్, పార్ట్ ఆఫ్ ద లివర్, వీనా క్యావా చుట్టూ ఉన్న టిష్యూ అంతా ఇన్వాల్వ్ అనేది కూడా అంతా తీసేసి టోటల్గా తీసేయడం అనేది జరిగింది. సర్జరీ తర్వాత బయాప్సీ వచ్చిన తర్వాత ట్యూమర్ టైప్ ఏంటి అనేది, క్యాన్సర్ అనేది అంటే సర్జరీకి ముందు ఎగ్జాక్ట్గా కిడ్నీ నుంచా అడ్రినల్ నుంచా అన్నది తెలియదు. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ కిడ్నీ అప్పర్ పోల్ అడ్రినల్ నుంచా ఇన్వాల్వింగ్ ద లివర్ అన్నది. సో తర్వాత సర్జరీ తర్వాత బయాప్సీ వచ్చిన తర్వాత దాన్ని బట్టి తర్వాత సిస్టమిక్ థెరపీ ఇవన్నీ ఇవ్వడము, పేషెంట్ కోలుకోవడం అనేది అగ్రెసివ్ ట్యూమర్ నుంచి కంప్లీట్గా రికవర్ కావడం అనేది గుడ్ న్యూస్. అండ్ విత్ రీసెంట్లీ విత్ ఇంప్రూవ్డ్ సర్జికల్ ఎక్స్పర్టీస్ అండ్ స్కిల్స్ ఎక్విప్మెంట్ వైజ్ చూసుకుంటే కనుక ఇక్కడ లోకో రీజనల్ ట్యూమర్స్ అనేది, అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ లోకో రీజనల్ ట్యూమర్స్ అన్న వాటిని కూడా అంటే చుట్టుపక్కల ఆర్గాన్స్కి ఇన్వాల్వ్ అయ్యి ఉండి వేరే దూరంగా మెటాస్టైసిస్ అంటే డిసీజ్ స్ప్రెడ్ కాకుండా ఉన్న వాటిల్లో ఎంత మేజర్ సర్జరీ అయినా ఇప్పుడు ఉన్న అడ్వాన్సెస్తో మనం ఈ క్యాన్సర్ అన్న దాన్ని పూర్తిగా తీసివేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కానీ జాగ్రత్తగా చూసుకుంటే షుగర్ కంట్రోల్లో, షుగర్ ఇన్ కేసు ఉంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకొని, బీపీ కంట్రోల్లో పెట్టుకొని, డయట్ అవన్నీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంది. స్టడీస్ ప్రకారంగా అంతగా ఎఫెక్ట్ ఏమి ఉండదండి కిడ్నీ తీసేసిన తర్వాత. అట్లా ఉంటుంది కనుక మనం చాలాసార్లు ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కూడా ఒకరి కిడ్నీ తీసి ఇంకొకరిలో పెడతాం కదా. సో అన్ని కంట్రోల్గా నీట్గా మెయింటైన్ చేసుకుంటే, ఎక్కువ నొప్పి మందులు వాడకుండా, సో మన డీసెంట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, డీసెంట్ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. లైఫ్ టైం అంతా మెడికేషన్స్ తోటే ఉండాలి. లేదండి ఈ పేషెంట్కి ఇప్పుడు మనం ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయిపోయిందండి. సో ఆపరేషన్ అయిపోయాక మళ్ళీ క్యాన్సర్ గడ్డ తిరిగి రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి కీమోథెరపీ సెషన్స్ ఇచ్చేసాము. ప్రస్తుతము హీల్ బి ఆన్ యాక్టివ్ సర్వైలెన్స్. రెగ్యులర్గా వాడే ఓరల్ మెడిసిన్స్, క్యాన్సర్ రిలేటెడ్ మెడిసిన్స్ ఏమీ ఉండవు, బట్ హీల్ బి ఆన్ స్ట్రిక్ట్ యాక్టివ్ సర్వైలెన్స్. Bismillahirrahmanirrahim. Good afternoon, everyone. Maybe my English is not good, but I will hope to understand some of my words. Please
I would like to first of all to thank for the Allah Subhanahu wa Taala. Second, I would like to thank Medicafa Hospital for whole hospital, Medicafa Hospital. After that, I would like to thank my doctors. Today, I'm very happy. I'm very glad. My studies are all my doctors is there. Okay, so today I'm very feeling happy. Sometimes I'm feeling very confusion because of I'm seeing my doctors, some of my staff. Thank you. After that, when I'm coming to this hospital, I'm not walking. My leg is so difficult. I was going to the wheelchair, using wheelchair. So today you can see me. I'm very strong man. Everything is done. Cancer and also tumor, also they removed all of them. So my doctor is that guys, and also my doctor is. I'm very happy today to see them after 6 months, 7 months later. Beside they are my shoulders. Thank you. After that, don't confuse my English because I'm very happy. You know, if you're very happy, you are making very mistakes. After that, all of you, thank you guys, especially my doctors Ravi Kumar and also Sir Fini Gobal especially, and also my team, his teammates, and also there is Dr. Rashi, my best friend is there. Also, all guys, I'm saying thank you, all of you, thank you. I'm very glad. 5 minutes? 1.5 minutes? Very good. 2 minutes. I'll start. Just tell me start. Yeah. Hello అండి, ఐఎమ్ డాక్టర్ వేణుగోపాల్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్. సో ఈరోజు మన దగ్గర ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పేషెంట్ వచ్చేసి 32-year-old మేల్ ఫ్రమ్ సొమాలియా. సో మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ పెయిన్ అబ్డామిన్, కడుపు నొప్పి, వామిటింగ్, ఫీవర్, ఆకలి మందగించడం లాంటి లక్షణాలతో వచ్చాడు. సో తద్వారా కొంచెం పేషెంట్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనము అవసరమైనటువంటి రిక్వైర్డ్ స్కానింగ్స్, ఇన్వెస్టిగేషన్స్ అండ్ అధునాతనమైనటువంటి PET-CT స్కానింగ్స్ కూడా చేయడం జరిగింది. సో తద్వారా తనకి రైట్ సైడ్ కిడ్నీ భాగంలో, దాని అప్పర్ పోల్ ఆఫ్ రైట్ కిడ్నీలో ఉండేటువంటి ఒక అడ్రినల్ గ్లాండ్లో ఒక 15 centimeters ట్యూమర్ ఉందని గుర్తించడం జరిగింది. అండ్ అవసరమైనటువంటి మిగతా టెస్ట్లన్నీ చేశాక సర్జరీ చేశాము. సర్జరీలో భాగంగా టోటల్ కిడ్నీ, రైట్ నెఫ్రెక్టమీ ప్లస్ అడ్రినల్ గ్లాండ్ ప్లస్ రైట్ హెపటెక్టమీ, అంటే లివర్లో కూడా కొంత భాగం తీసివేయడం జరిగింది, కిడ్నీ పూర్తిగా తీసివేయడం జరిగింది. అండ్ ఆపరేషన్ అయిన తర్వాత దాన్ని మనం ల్యాబ్కి పంపించి ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ అడ్రినోకార్టికల్ కార్సినోమా అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. అయితే ఇది వెరీ బిగ్ ట్యూమర్, 15 centimeters ట్యూమర్ స్ప్రెడింగ్ టు నియర్ బై స్ట్రక్చర్స్ లైక్ లివర్, లింఫ్ నోడ్స్ అండ్ బ్లడ్ వెజల్స్. కాబట్టి ఈ క్యాన్సర్ అనేది మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో క్యాన్సర్ తిరిగి రాకుండా ఉండడానికి మనము 6 cycles కీమోథెరపీ ఇచ్చిన తర్వాత సఫిషియంట్ టైం వెయిట్ చేసిన తర్వాత మనము PET-CT స్కాన్ చేసి చూసాము. సో ఇప్పుడు మనకి ప్రస్తుతము పేషెంట్ ఈజ్ కంప్లీట్లీ క్యూర్డ్ ఆఫ్ క్యాన్సర్. అంటే PET-CT స్కాన్లో దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ డిసీజ్ ఎనీవేర్, దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఎనీవేర్. సో యాజ్ ఆఫ్ నౌ పేషెంట్ ఈజ్ కంప్లీట్లీ క్యూర్డ్ ఆఫ్ దిస్ బిగ్ క్యాన్సర్ ట్యూమర్. సో ఈ అడ్రినోకార్టికల్ కార్సినోమా అనేది వెరీ కాంప్లెక్స్ అండ్ బయాలజికల్లీ అగ్రెసివ్ ట్యూమర్. సో మనము మెడికవర్ హైటెక్ సిటీలో ఉన్న అటువంటి ఫెసిలిటీస్ను యూజ్ చేసుకొని మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ డిస్కషన్లో వాట్ బెస్ట్ ట్రీట్మెంట్ వీ కెన్ గివ్ టు దిస్ పేషెంట్ అని డిస్కషన్ చేసుకున్నాక నేను మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, యూరాలజిస్ట్, సో మిగతా టీం అంతా కలిసి ఈ పేషెంట్ను ఈ క్యాన్సర్ నుంచి క్యూర్ చేయగలిగాము. థ్యాంక్ యూ.